just fading day by day. I'm reaching out for someone who can take away the pain. సో BGMI నుండి మళ్ళీ ఒక కొత్త ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మంత్ 15th మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అదే ఇండిపెండెన్స్ డే మహోత్సవ్. సో ఈ నేమ్తో వీళ్ళు ఈవెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో 15th నుండి 20th వరకు ఈ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మనకు చాలా వరకు అయితే రివార్డ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొక స్పెషల్ ఏమంటే మనకి లాస్ట్ డే 20th స్పెషల్ రివార్డ్ అయితే ఉంది. అదే AWM స్కిన్. సో ఇది ఆల్మోస్ట్ అందరికి ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే BGMI ఇండియాకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకు జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇది. సో అందరికీ వచ్చే ఛాన్స్ అయితే 99% ఉంది. సో ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే మనకు ఫస్ట్ ఈవెంట్ కాబట్టి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లాస్ట్ వీక్ మనకు 48 మిలియన్స్ అనేది ప్లేస్టోర్లో ఈ గేమ్ డౌన్లోడ్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. సో ప్రజెంట్ ఇప్పుడు 49 మిలియన్స్ ఉంది. సో నెక్స్ట్ 50 మిలియన్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంలో వీళ్ళు 3 రివార్డ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అందరికి ఫ్రీగా ఇస్తుంది. మేబీ ఇది కొన్ని టాస్కుల ద్వారా ఇది కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ రివార్డ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రివార్డ్స్ అనేది ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి iOS ప్లేయర్ వస్తుంది. ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వరకు పోస్టులు అనేది చేస్తున్నారు BGMI వాళ్ళు. సో ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా అయితే అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పి క్రాఫ్టన్ వాళ్ళే అనౌన్స్ చేశారు. సో వెయిట్ చేయండి, ఈ మంత్ ఎండింగ్లో iOS ప్లేయర్స్కి గేమ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి iQOO. సో iQOO నుండి iQ8 Pro ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో ప్రైస్ వచ్చేసి మనకు 60,700 అయితే వీళ్ళు ఈ మొబైల్కి అయితే ప్రైస్ అనేది ఫిక్స్ చేశారు. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. సో మనకు ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ అండ్ 256GB రోమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్. సో డిస్ప్లే విషయానికి వస్తే 6.78 2K రెజల్యూషన్ విత్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్మెంట్ రేట్తో. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh అయితే వీళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 120 వాట్స్ అయితే వైర్ ద్వారా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ద్వారా అయితే 50 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 10 వాట్స్ అయితే రివర్స్ ఛార్జింగ్ ద్వారా 10 వాట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఆ మొబైల్ ద్వారా ఇంకో మొబైల్కి అనేది ఛార్జింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మనకు మెయిన్ కెమెరా అనేది 50 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 48 మెగాపిక్సెల్ అండ్ 16 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ అయితే మనకు త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది. సో Android 11 పైన బేస్ రన్ అవుతుంది. అండ్ Origin OS 1.0 వర్షన్తో. సో అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ ప్రైస్ అనేది 60,700 అయితే ఈ మొబైల్కి ఫిక్స్ చేశారు. సో ఇది గైస్ iQ8 Pro ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినవి. సో ఇండియాలో త్వరలో లాంచ్ అవబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy Z Fold 3 అండ్ Z Flip 3. సో ఈ రెండు మొబైల్స్ గురించి లీక్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి Z Fold 3 గురించి చూద్దాం. సో డిస్ప్లే విషయానికి వస్తే 7.6 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లే అండ్ 120 Hz రిఫ్రెష్మెంట్ రేట్తో. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి Android 11 పైన అయితే వర్క్ అవుతుంది Samsung One UI, తెలుసు కదా అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ 12. సో ఫ్రంట్ వచ్చేసి ఫస్ట్ శాంసంగ్లో వచ్చిన అండర్ డిస్ప్లే కెమెరా మొబైల్ ఇది. Samsung Galaxy Z Fold 3 అండర్ డిస్ప్లే కెమెరా 10 మెగాపిక్సెల్ అయితే అండ్ 10 మెగాపిక్సెల్ అండ్ 4 మెగాపిక్సెల్ అయితే మనకు అండర్ డిస్ప్లేలో కెమెరా అయితే ఇన్స్టాల్ చేస్తారు ఫ్రంట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్లో డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్కి. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ అండ్ ప్రైస్ వస్తే September 15th లాంచ్ అవబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి 1,33,690 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy Z Flip 3. సో ఈ మొబైల్ వచ్చేసి దాని సెకండ్ వర్షన్. సో ఈ మొబైల్ వచ్చేసి 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 120 Hz రిఫ్రెష్మెంట్ రేట్తో వస్తుంది. ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB అండ్ 128GB అండ్ 8GB అండ్ 256GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ విషయానికి వస్తే 3300 mAh
సో ఈ మొబైల్ వచ్చేసి 15 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా వైర్ ద్వారా. వైర్లెస్ అయితే 10 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ కూడా మనకి ఆండ్రాయిడ్ 11 పైన రన్ అవుతుంది. అండ్ వచ్చి సో కెమెరా విషయానికి వస్తే సేమ్ ఇది కూడా అంతే, బట్ 2 కెమెరాస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 12. సో బ్యాక్ సైడ్ అయితే 12 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రాబోతుంది అండ్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి IPX8 వాటర్ ప్రూఫ్ అయితే ఈ మొబైల్కి ప్రొవైడ్ చేస్తారు, ఐ మీన్ Z Fold 3 కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ సేమ్ డేట్ September 15th లాంచ్ అవబోతుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 74,290 రూపీస్. సో ఇది గైస్ ఫైనల్గా ఈరోజు వచ్చిన లేటెస్ట్ అండ్ మెయిన్ అప్డేట్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకుని, ఎందుకంటే నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్.